హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇండియన్ నేవీ జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా మంది ఇలాంటి జాబ్స్ మీరు అందరూ ఫేక్ అని అనుకుంటారు కదా. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే ఒకసారి మీరు గూగుల్లో ఒకసారి బాగా రీసెర్చ్ చేయండి. అసలు ఈ జాబ్స్ జెన్యూన్ కాదని. ఖచ్చితంగా మన యూట్యూబ్లో అన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది 22 జనవరి ఇవాళ అంటే నోటిఫికేషన్ అయితే అఫీషియల్ రిలీజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసిన వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు అందరూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ మన డేట్ అయితే 11 ఫిబ్రవరి అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా మనకైతే 25 ఫిబ్రవరి. చాలా తక్కువ టైం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకొని ట్రై చేయండి. మీరు ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే మీరు ఇండియన్ సిటిజన్ చెప్తున్నారు అంటే మీరు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పర్టికులర్ ఆంధ్ర తెలంగాణ లేదు, ప్రతి ఒక్కరు ఆంధ్ర తెలంగాణ ఏ స్టేట్స్ ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. మెయిన్గా మీకు రోల్ చూసుకుంటే జనరల్ డ్యూటీ అండ్ నెక్స్ట్ ఇందులో మీకు డొమెస్టిక్ టోటల్గా మీకు ఇందులో 2 రోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ మీకు డొమెస్టిక్ బ్రాంచెస్ వాళ్ళకి ఉన్నాయని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం చూసుకుంటే మీరు జనరల్ డ్యూటీస్కి ఓన్లీ మీరు 12th పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. 12th అంటే మీరు ఇంటర్ పాస్ అయిన ఎవరైనా సరే జనరల్ డ్యూటీ విభాగంలో మీరు అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో. అండ్ నెక్స్ట్ మీరు డొమెస్టిక్ బ్రాంచ్ జాబ్ రోల్ చూసుకుంటే జస్ట్ ఓన్లీ మీకు అయితే 10th పాస్ ఎవరైనా సరే జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఒక 10th కానీ ఇంటర్ కానీ ఈ 2 పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నోట్ అని వీళ్ళని చెప్తున్నారంటే మనకి మీరు ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మీరు మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు మీరు 10th క్లాస్లో ఆన్లైన్లో ఫామ్ అప్లై చేస్తాం, 10th డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇవ్వాలి. మార్క్స్ అవన్నీ మీరు ఇంటర్లో అంతే ఫ్రెండ్స్. ఇంటర్ మార్క్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు డీటెయిల్స్ అని కరెక్ట్గా ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు మీ డీటెయిల్స్ అని ఇన్కంప్లీట్గా డీటెయిల్స్ అని ఫిల్అప్ చేస్తే మీరు మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఏజ్ ప్రకారంగా చూసుకుంటే మీరు 18 years నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచెస్కి చెప్తున్నారు. ఇంకా వేకెన్సీస్ పరంగా చూసుకుంటే జనరల్ డ్యూటీ నేవీ విభాగంలో టోటల్గా ఇందులో మీకు అయితే 260 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి చెప్తాను, మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ నార్త్ వాళ్ళు చూసుకుంటే జనరల్ వాళ్ళకి 25 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 17, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 10. టోటల్గా మీరు నార్త్లో చూసుకుంటే 65 వేకెన్సీ ఉన్నాయి. అదే మీరు వెస్ట్ సైడ్ చూసుకుంటే వెస్ట్లో జనరల్ వాళ్ళకి అయితే 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 14, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి 6. టోటల్గా మీకు వెస్ట్ సైడ్ వాళ్ళకైతే 53 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఈస్ట్ వాళ్ళు చూసుకుంటే 15, జనరల్ వాళ్ళకి 14. నెక్స్ట్ ఈస్ట్లో చూసుకుంటే టోటల్ ఇందులో మీకు 30 వేకెన్సీ ఉన్నాయి. సౌత్ వాళ్ళకి అయితే 54, సెంట్రల్ వాళ్ళకి 50. టోటల్గా మీకు ఇందులో వచ్చేసి జనరల్ డ్యూటీ విభాగంలో 260 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు డొమెస్టిక్ బ్రాంచెస్ చూసుకుంటే మీరు ఇందులో టోటల్గా 40 వేకెన్సీ ఉన్నాయి. నార్త్ వాళ్ళకైతే 10 వేకెన్సీస్, వెస్ట్ వాళ్ళకి 9 వేకెన్సీస్, ఈస్ట్ విభాగంలో 5 వేకెన్సీస్, సౌత్ వాళ్ళకి 9 అండ్ సెంట్రల్ వాళ్ళకి 7. టోటల్గా మీకు డొమెస్టిక్ బ్రాంచెస్ చూసుకుంటే ఇందులో 40 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ నార్త్ సైడ్ చూసుకుంటే మీరు క్లియర్గా వాళ్ళు ఇచ్చారు మనకి ప్లేసెస్ అనేవి జమ్మూ కాశ్మీర్, లడాక్, ఢిల్లీ. సో ఇవైతే ఇచ్చారు. అది వెస్ట్ అయితే గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా ఇటు సైడ్ వాళ్ళకి. అండ్ ఈస్ట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపుర. నెక్స్ట్ మీరు సౌత్ అంటే మన సౌత్ ఆంధ్ర వాళ్ళు చూసుకుంటే మెయిన్గా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్. సెంట్రల్ వాళ్ళు చూసుకుంటే మీరు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీ టోటల్ ఇందులో 4 స్టేజెస్ అని చెప్తున్నారు వాళ్ళు. సో మెయిన్గా మీకు అయితే 3 స్టేజెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. స్టేజ్ 1 వచ్చేసి మీకు అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 కూడా సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్టేజ్ 3 మీకు అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అంటే మీకు బాడీ ఫిట్నెస్ అనే టెస్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. రన్నింగ్ రేస్ అలాంటివి అయితే కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రకారం చూసుకుంటే ముందుగా మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు మెయిన్గా ఏమేమి తీసుకెళ్ళాలంటే మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్. ఈ 5 వీటిలో మీరు ఏదైనా ఒకటి తీసుకెళ్ళినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. బట్ మీరు తీసుకెళ్తున్నప్పుడు అన్నీ ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలి. మీరు ఆధార్ కార్డ్ తీసుకెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఖచ్చితంగా మీకు అయితే ఒరిజినల్స్ కావాలని చెప్తారు వాళ్ళు. సో మీరు ఏదైనా సరే ఒరిజినల్ తీసుకెళ్ళాలని ట్రై చేయండి. దాంతోపాటు నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు మీకు ఒక అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేస్తున్నప్పుడు మీకు ఒక 1 or 2 weeksతో మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది వస్తుంది, అడ్మిట్ కార్డ్ అనేది. సో అవైతే మీరు తీసుకెళ్ళాలి. అది మీరు ఒక ప్రింట్ తీసుకుని వాళ్ళకైతే సబ్మిట్ చేయాలని చెప్తున్నారు ప్రూఫ్కి అయితే. నెక్స్ట్ మీకైతే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళాలి. ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఏం ఫోటోస్ అప్లోడ్ చేస్తారో ఆన్లైన్లో ఆ ఫోటోస్ మీరు అయితే 2 తీసుకెళ్ళాలని చెప్తున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి అండ్ జనరల్ డ్యూటీస్ చూసుకుంటే ఇందులో మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, సెలక్షన్ 1 అని. ఇందులో మెయిన్గా మీ పాసింగ్ మార్క్స్ ఎంత రావాలంటే జనరల్ వాళ్ళకైతే ఓబీసీ వాళ్ళకి 30 మార్క్స్ రావాలి మినిమం. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 27 రావాలని చెప్తున్నారు వాళ్ళు. అదే జనరల్ డ్యూటీ చూసుకుంటే మీరు సెలక్షన్ అనేది టోటల్ ఇందులో 2 అని చెప్తున్నారు స్టేజెస్ అనేవి. ఇందులో మినిమం మీకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 50 మార్క్స్ పాస్ మార్క్స్ రావాలని చెప్తున్నారు.
ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 44 రావాలని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వాళ్ళతో మనకు క్లారిటీగా ఇచ్చారు అసలు మొత్తం మార్క్స్ మీకు ఏవే ఉంటాయి టాపిక్స్ అనేవి. సెక్షన్ 1లో చూసుకుంటే మెయిన్గా మీకైతే టోటల్ 60 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 60 మార్క్స్ అని మీకు డ్యూరేషన్ అయితే 45 మినిట్స్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ క్వశ్చన్స్ అయితే టోటల్గా మీకు 60 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెయిన్గా మీరు టాపిక్స్ వచ్చేసి మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, సైన్స్లో 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్లో 15 క్వశ్చన్స్, రీజనింగ్లో 10 క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా మీకు 60 క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇందులో మీకు పాస్ మార్క్స్ మీకు ఎంత రావాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 30 రావాలి. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 27 మార్క్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మెయిన్గా మీకు ఈ టాపిక్స్ అవన్నీ వాళ్ళు మెయిన్గా దేంట్లో కన్సిడర్ చేస్తారంటే మనకి 10th క్లాస్ అంటే మీరు చదువుకున్నప్పుడు 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ టాపిక్సే మన ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అదే సెలక్షన్ 2 ప్రాసెస్లో మీకు మెయిన్గా ఏమేమి ఉంటాయని టోటల్గా మీకు అయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 50 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. దీని డ్యూరేషన్ మీకు అయితే 30 మినిట్స్ అని చెప్తున్నారు. ఇందులో మెయిన్గా మీ సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ అండ్ ఫిజిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో పాస్ మార్క్స్ మీకు ఎంత రావాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అయితే 20 పాస్ మార్క్స్ అయితే రావాలి మీకు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 17 రావాలని చెప్తున్నారు. దీనికి మీకు సిలబస్ వచ్చేసి మీకు ఇంటర్లో మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదువుకుంటారు, సో దాని మీద ఆ టాపిక్స్ మీద మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు ఇంటర్ బేస్ మీద. ఇదైతే 10th బేస్ మీద టోటల్గా మీకైతే 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రకారంగానే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, మీకు సెలక్షన్ స్టేజ్ 1 అనేది ఇప్పుడు మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయ్యాక మీకు సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు మెయిన్గా ఏముంటాయంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు చూడండి. అసైన్మెంట్ టెస్ట్ అని ఓఎంఆర్ షీట్లో కండక్ట్ చేస్తారు. అంటే జస్ట్ మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ 4 ఇస్తారు. 4లో మీరు ఏదో ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే పెట్టాలి. ఓన్లీ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు అయితే థర్డ్ స్టేజ్లో మీకు ఏముంటుంది మెయిన్గా మీకు అయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. జస్ట్ మీకు సింపుల్గా చెప్తాను మీకు. ఇందులో మెయిన్గా మీకు ఏమేమి ఉంటాయంటే మీకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ రేస్ కండక్ట్ చేస్తారు వాళ్ళు విత్ ఇన్ 7 minutes అని చెప్తున్నారు. అంటే మీకు 20 స్క్వేర్ అప్స్ అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మీకు థర్డ్ పాయింట్ అయితే 10 పుషప్స్ అని క్లియర్గా ఇక్కడైతే ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో డాక్యుమెంట్ కూడా సేమ్ ఏమేమి తీసుకెళ్ళాలంటే మీరు 10th ఇంటర్ సీట్ మార్క్ లిస్ట్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీరైతే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్. సో ఇందులో ఏదైనా ఒకటి తీసుకెళ్ళినా సరే సరిపోతుంది. చాలా మంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ మీరు ఫేక్ అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అయితే వెబ్సైట్ విజిట్ చేయండి. డిస్క్రిప్షన్ మీద వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను నేను మీకు. నా ఇదే స్మాల్ రిక్వెస్ట్, చాలా మంది వీడియో చూసి వదిలేస్తారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీరు ఈ అప్లికేషన్ మనకైతే 11th February రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే మీకైతే 25th February. చాలా తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్, కానీ చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు ఇలాంటి జాబ్స్ అండ్ నోటిఫికేషన్ మనకి మళ్ళీ రావు. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు అప్లై చేస్తున్నప్పుడు మెయిన్గా మీరు ఏమేమి చూసుకోవాలంటే మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఈ రెండు మీరు బాగా ఎక్కువ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్నాక మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీకు ఒక అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. సో అడ్మిట్ కార్డ్ ఖచ్చితంగా మీరైతే ప్రింట్అవుట్ తీసుకుని వాళ్ళకైతే చూపించాలి. సో ఖచ్చితంగా మీరైతే ఒకసారి అడ్మిట్ కార్డు కోసం మీకు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే మీరు కరెక్ట్గా ఇవ్వండి. అప్లికేషన్ ఫీజు ప్రకారం చూసుకుంటే మీరు ఎవరైనా సరే మినిమం ఖచ్చితంగా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలని చెప్తున్నారు వాళ్ళు. అది మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. వీసా కానీ, మాస్టర్ కానీ, సో చాలా ఇచ్చారు వీళ్ళు మనకి. వీసా కానీ, మాస్టర్స్, మెస్ట్రో, రూపే కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఎస్ ఏదైనా సరే ఖచ్చితంగా మీరు 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు. మీకు ఎగ్జామ్స్ చెప్పాను కదా, ఎగ్జామ్స్ అనేది మనకి మెయిన్గా ఎప్పుడప్పుడు ఉంటాయంటే మనకి స్టేజ్ అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకి వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి ఏప్రిల్ ఎండింగ్లో కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు స్టేజ్ 2 మీకు అసైన్మెంట్ కండక్ట్ చేస్తారు. అది ఎప్పుడు అంటే మనకి June 2025 అని చెప్తున్నారు. స్టేజ్ 3 మనకి ఫైనల్గా అంటే మీకు బాడీ ఫిట్నెస్ ఫిజికల్ అఫెన్స్ టెస్ట్ మనకైతే September 2025 అని చెప్తున్నారు. సో మీకు ఈ 3 టెస్ట్ మీరు క్వాలిఫై అయితే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వాళ్ళతో ఇస్తారు. శాలరీ పరంగా చూసుకున్నట్టయితే మీరు స్టార్టింగ్ బేసిక్ బై శాలరీ పర్ మంత్ వీళ్ళు మనకి ఎంత ఇస్తారంటే 21,700 రూపీస్ ఇస్తారని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు ప్లస్ అని రూమ్ అలౌన్స్ అండ్ అదర్ అలౌన్స్ టోటల్గా మీకు 1 month చూసుకున్నట్టయితే మీరు ఈజీగా మీకైతే 50K వరకు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదైతే మనకి గవర్నమెంట్ నేవీ జాబ్స్ కాబట్టి మీకు శాలరీస్ చాలా ఎక్కువైతే ఉంటాయి మీకు. అండ్ నెక్స్ట్ మీకు డొమెస్టిక్ బ్రాంచ్ సేమ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ బేసిక్ బై సాలరీ 21,700 అని చెప్తున్నారు. సో దీనికి కూడా అంతే మీకు ఇంకా రూమ్, ఫుడ్ అలౌన్స్ స్టార్ట్ చేసుకుంటే ఈజీగా మీకైతే ఒక 50,000 దాకా ఈజీగా వస్తాయి. అండ్ దాంతోపాటు ఇంకా మనకి ప్రమోషన్స్ అని చెప్తున్నారు వాళ్ళు. ఏమేమి చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ఏ పాయింట్ అయితే మీరు ప్రార్థన అధికారి, సో అంటే ఈ ప్రార్థన అధికారి స్కీమ్ ప్రకారం టోటల్గా ఇందులో మీకైతే ఇక్కడ చూడండి వాళ్ళు చెప్తున్నారు 47,600 మీకైతే వస్తాయని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు మీకు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఫ్రీ రేషన్స్, క్లాతింగ్స్ అండ్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్. సో ఇది మనం చాలా ఉన్నాయి. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ అకామిడేషన్స్, సెల్ఫ్ ఫ్యామిలీ అండ్ మీకు దాంతోపాటు ఇంకా మీకు 45 days మీకు లీవ్స్ అని ఉంటాయి. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా మీకైతే 8 days క్యాజువల్ లీవ్స్ ఉంటాయని చెప్తున్నారు. పెన్షన్ స్కీమ్ ప్రొవైడ్ చేస్తారు. క్యాంటీన్ ఫెసిలిటీస్ మీకు ఫ్రీగా ఉంటాయి. లోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెడికల్ ఫెసిలిటీస్, సో మీకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు మనకి. టోటల్గా మీరు చూసుకుంటే ఇన్సూరెన్స్ అనేది 75 lakhs వరకు మనకైతే
ఇన్సెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు జస్ట్ మీ ప్రమోషన్ చూసుకుంటే మీకైతే ఈజీగా ఇక్కడ 47,600 ప్రమోషన్ వస్తుంది. మీకు రూమ్స్ అన్ని ప్రతిదీ చూసుకుంటే మీకు ఈజీగా ఒక 1 మంత్కి మీకు 50,000 ఈజీగా వస్తుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు జస్ట్ ఓన్లీ మీకు అప్లికేషన్ ఫీజు ఓన్లీ 300 రూపీస్ మాత్రమే. ఒకసారి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేనైతే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇలాంటి జాబ్స్ మనకి మళ్ళీ అయితే రావు. లాస్ట్ డేట్ మీకైతే అప్లికేషన్ 25 ఫిబ్రవరికి ఉంది. సో చాలా టైం ఉంది. ఒకసారి మీరు బాగా డిసైడ్ అయ్యి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు చాలా మంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్వ్యూస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్వ్యూస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీకు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీద క్లిక్ చేసిన సార్ మీ అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ మీద ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు మీకు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.